శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నాకెరక మీరందరూ సూపర్ ఉంటారని. సరేగా మరి ఇయ్యాల ధమాకా ఆర్తలల్లా దుమ్ము దురిపే ఆర్తలు మస్తున్నాయి. ఇక ముందుగా ఏం చేయాలి మీ అందరికి ఎరకనే కదా? జప్పున పోయి హెడ్లైన్స్ చూసేద్దాం పదండ్రి. ఏపీ ఉద్యోగులకు మంచి వార్త. ఏమిటో ఆ శుభవార్త? ఆ ఊరిలా కొత్త రైల్వే స్టేషను షురువయ్యింది. ఎన్నేళ్లకు తాగి ఊగిన రాయమల్లు తెలంగాణ మొత్తం సిల్లు. అక్కడ గిరిజన రైతుల అవస్థలు. మరి వారికి ఎందుకు ఇన్ని తిప్పలు? ఏపీలో మొదలైన ఆ పథకం, మత్స్యకారుల్లో మొదలైన ఆనందం. అందరికీ ఆదర్శం జ్యోతిబాయి పూలే టీచరు ఈరోజు ప్రత్యేకంగా గౌరవించాలన్నాడు ముఖ్యమంత్రి సారు. ఫ్రీగా చేసిండట ప్రభుదేవ. దశ మార్చుతుందా శంకరు సినిమా? ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రాలు సారు తీపి ముచ్చట చెప్పిండ్రుల్లో. ఏపీ ఎన్జిఓ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ను కలిసిండ్రు. ఉద్యోగుల సమస్యల్ని ఆయనకు చెప్పిండ్రట. డిఏ, పిఆర్సి, పిఎఫ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొరకు వినతి పత్రం అందజేసిండ్రట. మరి చంద్రాలు సారు దానికి ఏమన్నారంట చూద్దాం పండి. ఏమండోయ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులంటే త్వరలో ఓ శుభవార్త ఇంటారని చెబుతున్నారండి ఏపీ ఎన్జిఓ నేతలు. ఎందుకంటేనండి, ఈ మధ్యకాలంలో తాము ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ను కలిసామని, ఉద్యోగుల సమస్యల్ని ఆయనకి చెప్పామని చాలా వివరంగా చెప్పుకొచ్చారండి. ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించేందుకు చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించినట్లు ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కదండి, వారేనండి ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, విద్యాసాగర్ సార్లు చెప్పారండి. విజయవాడ గాంధీనగర్లోని ఎన్జిఓ భవన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కీలకంగా మాట్లాడుకుంటూ వచ్చారండి వీళ్ళు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఓ మంచి శుభవార్త వింటారని అంటున్నారండి. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏ, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, సరెండర్ లీవ్ బకాయిలతో పాటుగా పిఆర్సి కమిషన్ నియమించాలని చెప్పి తాము సీఎంను కోరామన్నారండి. వెలగపూడి సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఉంది కదండి, ఆ సిబ్బందికి అండి అమరావతి పరిధిలో ఇల్లు స్థలాలు మంజూరు చేయాలని కూడా రిక్వెస్ట్ చేశామని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయడంతో పాటు పాత పింఛను విధానాన్ని కూడా అమలు చేయాలని వినతి పత్రం అందజేసినట్లు చెప్పుకొచ్చారండి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమంటే ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ పనిచేస్తోందని చెప్పి, అందుకే ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్లు చెప్పారండి. అలాగేనండి, ప్రభుత్వ రంగ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని కోరారండి. ఉద్యోగుల పెండింగ్ డిఏలు, పిఆర్సి కమిషన్ నియామకం మీద కూడా రిక్వెస్టింగ్ చేశారండి. అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు అంటే 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని కూడా కోరారండి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పాత పింఛను విధానంపై కూడా చర్చించారండి. అలాగేనండి, గత పిఆర్సి బకాయిల అంశాన్ని కూడా ప్రస్తావించారండి. వాటిని విడుదల చెయ్యాలని రిక్వెస్టింగ్ కూడా చేశారండి. అంతేకాదండి, ఉద్యోగులకు నగదు రహిత హెల్త్ కార్డులను కూడా జారీ చేయాలని సీఎం కోరారండి వారు. అయితేనండి, సీఎం చంద్రబాబు సార్ వీళ్ళన్నీ చెప్పిన వాటి మీద సానుకూలంగా రియాక్ట్ అయినట్టు తెలుస్తుందండి. ఏపీలా అక్కడి జనాలకు రైలు అనేది ఒక కళ. ఎన్నో ఏళ్ల సంధి కొత్త రైలు పట్టాలు మా ఊర్లకి ఎప్పుడొస్తాయి, రైలు ఎప్పుడు నడుస్తుందని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిండట. అయితే ఇన్నాళ్లకు ఆ ఊరికి రైలు రానే వచ్చింది. మరి అది ఎక్కడా ఏంది సంగతి పూర్తిగా అరుచుకుందాం బాండ్రి. ఏమండోయ్, ఆంధ్రప్రదేశ్లో కొత్త రైలు మార్గంలోనండి కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటైందండి. నడికుడి శ్రీకాళహస్తి మార్గంలోనండి ప్రకాశం జిల్లా కీలకంగా ఉందండి. మరీ ముఖ్యంగానండి దర్శితో పాటు పొదిలి, కనగిరి ప్రాంతంలోనండి రైల్వే లైన్ కోసం ప్రజలు ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తా ఉన్నారండి. ఆత్రంగా వారి కళ నెరవేరబోతోందండి. దర్శిలో కొత్తగానండి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయగా రైళ్ల రాకపోకల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తా ఉన్నారండి. మళ్ళీ రండి చాలా రోజుల తర్వాతనండి కొత్త రైల్వే స్టేషన్ కు రైలు వచ్చిందండి.
మరోసారండి దర్శికి ప్యాసింజర్ రైలు రావడంతో ఆ ప్రాంత ప్రజల ఆనందాలకి అవధులు లేకుండా పోయాయండి. దర్శిలో రీసెంట్గా ప్యాసింజర్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులకు చాలా సంతోషం అనిపించిందండి. ఈ మేరకంటే రైల్వే అధికారులు సిబ్బంది ప్రయాణికులతో రైలు దర్శి స్టేషన్కి వచ్చిందండి. దీంతో ఈ రైలు చూసేటందుకు జనాలు భారీగా తరలొచ్చారండి. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహణ చేశారండి. ఆ తర్వాత పొదిలి మండలం మల్లవరం వరకు 18 కిలోమీటర్ల పరిధిలో జరిగినటువంటి కొత్త రైల్వే లైన్ ఉంది కదండి, ఆ పనులను కూడా అధికారులు పరిశీలించారండి. అయితేనండి కోర్టులో కేసుల కారణంగా పొదిలి సమీపంలో కొంత దూరం పనులు ఆగిపోయాయండి. ఆ కేసులు కూడా క్లియర్ అయిపోతే పొదిలి వరకు రైలును నడిపేందుకండి అధికారులు సిద్ధమంటున్నారండి. కానీ అంటే ఏ మాట కామాటేనండి రైల్వే అధికారులు మాత్రం నడికుడి శ్రీకాళహస్తి లైన్ పనుల్లో ఏగం పెంచారండి. ఈ కొత్త రైలు మార్గంలో నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు పనులు పూర్తి చేశారండి. ట్రయల్ రన్ కూడా విజయవంతం అయ్యిందండి బాబు. ఈ రైలు మార్గంలో రెండో దశలో దర్శి వరకు పనులు పూర్తి చేసి రైళ్ల రాకపోకల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తా ఉన్నారండి. ప్రస్తుతానికండి దర్శి వరకు రైళ్లు నడిచేందుకండి లైన్ క్లియర్ అయిందండి. త్వరలోనేనండి పొదిలికి కూడా రైళ్లు పరుగులు పెడతాయి అంటున్నారండి. ఆ తర్వాత కనిగిరి వరకు ట్రాక్ ఏర్పాటు కానుందండి. ఈ మేరకు పనులని మరింత ఏగం చేయమన్నారండి అధికారులు. ఏదేమైనా కానీ కూటమి సర్కార్ చేస్తున్నటువంటి ఈ కసరత్తులు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ పనికొచ్చే పనులనే చూశారు. వీటిని చూసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ యమ హ్యాపీగా ఉన్నారండి. కొత్త సంవత్సరం సంబరాలలో పడి రాయమల్లు మామ ముచ్చట్నే మర్చిపోయినా. ఏం చేస్తుండో ఏడున్నాడో ఈ మామ. ఓ మామ, ఓ మామో, రాయమల్లు మామ ఏడున్నావు? ఏడన్నా దాయి పడిపోయినావా ఏంది? ఏమైంది మామో? తాగింది ఇంకా దిగలేదా? దిగిందని మళ్ళేసినావా? ఏ నీ దిగుడు సంగతి పక్కన పెట్టు. అమ్మ తోడు పట్టు రాత్రి నువ్వు యాదికి రాలేదు కోడలా. అమ్మతో నిజంగానే మర్చిపోయినా. ఎనీహో నయా సాల్కి ముబారక్. ఏంది నయా సాల్కి ముబారకా? ఆర్తలు తెమ్మంటే తాగి ఊకుంటొచ్చుడేగాక మళ్ళీ ఈ కథలేంది? అయినా నీకెప్పుడుకి తాగుడు మీదనే చింతుంటదా ఏంది? నీతోని మా అత్త ఎట్లా ఎగుతుందో ఏమో. అత్త గిత్త బొత్త అన్నమంటే అమ్మ తోడు అడ్డంగా వండుకుంటా. ఆయన నాకు ఒకటి అర్థం కాదు కూడలా. ఏంది మీ తెలివి లేని వాళ్ళు అందరూ ఎప్పుడు మా అమాయకపు తాగుబోతోళ్ళని టార్గెట్ చేసుకొని మాట్లాడతారా? ఎహేని సోది ముచ్చటకన వారెత్తు వార్త లేకుండా ఒట్టిగా ఉట్టి మాటలు చెప్పనీకి వచ్చినావు. ఇంకా చెప్పే ముచ్చట ఏదో సూటిగా చెప్పు రాదు సుత్తి లేకుండా. అమ్మ తోడు సుత్తా. అసలు మాతోని తాగుబోతుల వల్ల ఎంతమంది బతుకుతున్నారో నీకు ఎరికేనా? తెలియదు చెప్పు. మందు కంపెనీలలో పనిచేసేటోళ్ళు, వైన్ షాప్ లోళ్ళు, బార్ షాప్ లోళ్ళు, దాని ముంగట చికెన్ పకోడీ, చేపలు అమ్మేటోళ్ళు, ఇంకా బఠానీలు అమ్మేటోళ్ళు, పల్లి బఠానీలు, బజ్జీలు అమ్మేటోళ్ళు, ఆఖరికి పాన్ డబ్బలోళ్ళు, నీళ్ళ పాకెట్లు అమ్మేటోళ్ళు, ఇంకా బోటి తలకాయ కూర చేసి అమ్మేటోళ్ళు, ఇవన్నీ చెప్పిగా. అడ్డు అమ్మతోడు గంట బరాబర్ ఎట్లా చేస్తున్నావు కూడలా? కొంప తీసి అల్లు లేనప్పుడు రాత్రిపూట అన్న మూతలు నువ్వు కూడా ఇప్పుతావా ఎట్లా? యక్షి నీ సిగ్గు తప్పినోడా. అందుకే అంటారు శ్మశానం ముందు ముగ్గుండదు తాగినోనికి సిగ్గుండదని. గంత మాట ఎట్లా అనవుతుంది కూడలా? రూపాయి కష్టపడి పోగేసుకున్న పైసలు తీసుకుపోయి బార్ షాప్ లో పెట్టి అట్లా బార్ షాప్ వాళ్ళను ఆ స్టాప్ వాళ్ళను బతికిస్తున్నావు. మా కార్యాలు ఖరాబ్ చేసుకొని డాక్టర్లను ఆ స్టాఫ్ను కాపాడుతున్నావు. ఆఖరికి పిల్లల మీద భయంతో పోలీసు వాళ్ళ తానికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోయి వాళ్ళకు దొరికి వాళ్ళను కూడా కాపాడుతున్నావు. కాదండి మంచి మా తాగుబోతులను మీకు ఎట్లా అనుమతిస్తున్నది కూడలా? తప్పతోడు ఎవరు అర్థం చేసుకోరు మా తాగుబోతులను. అందరు మమ్మల్ని అనేటోళ్ళే. ఆహా మొత్తానికి మీరే కాపాడుతున్నారని చెప్తున్నావానే మామ? చెప్పు. ఇంకా గందుకే కేసీఆర్ సార్ ఓ మాట అన్నాడు. నాకు ఏమన్నాడు కూడలా? చెప్పేటోనికి సిగ్గు లేకున్నా ఈనేటోళ్ళకి ఇజ్జత్ ఉండాలి అన్నాడు.
నీ ముచ్చట మంచిగానే ఉన్నది కానీ అసలు ముచ్చట ఏందో చెప్పు మామ. అసలు ఒక్క ఆర్తన తెచ్చినవా లేదా ఇయ్యాల? అరే ఎడ్డి కోడలో నీ అసొంటిదే. పుష్ప సినిమా మొత్తం చూసి డైరెక్టర్ ఎవరు హీరో ఎవరు అని అడిగిందట. ఇప్పటిదాకా నేను చెప్పేది ఏంటిది, ఒక్క 30 బట్టు రాత్రిన పుష్ప రికార్డులను బ్రేక్ చేసిల్లయ్యా మా మందుబాబులు. అర్థం కాలేదా? ఏంది సీసాలకు సీసాలు మందు తాగుడు గొప్పనా? నీకు రిమ్మ గిర్ర గిర్ర తిరుగుతుందా ఏంది? ఓ కోడలో ఒక్క 31 నైట్ 1800 కోట్లకు పైగా మందు అమ్మకాలు అయినాయంటే పుష్ప రికార్డు బ్రేక్ చేయనికే ఆ డైరెక్టర్లకు సినిమా హీరోకు 3 ఏళ్ళు పట్టింది, మాకు ఒక్క రాత్రి పట్టింది. ఏహే ఆపు నీ తాగుడు లొల్లి. నీ అవ్వ తాగుట్ల డిప్లొమా చేసినవా ఏంది గట్ల చెప్తున్నావు? ఓ పక్క రేవంత్ సార్ ఏమో సూషిండ్రానుల్లా మరి ఆయమల మామకు గింతనన్న ఇజ్జతు మానం ఉన్నదా చూడుండ్రి. మంచి ఆట పట్టుకొని రమ్మని పంపిస్తే మందేసుకొని మళ్ళీ మందు వార్త పట్టుకొని వచ్చిండు. ఇక సరే ఈ ధమాకా వార్తలలా ఇంకా మిగతా వార్తలు కూడా ఇప్పుడు చూద్దాం పని. సీతంపేట ఏజెన్సీలా గిరిజన రైతులు వింత పరిస్థితిని ఎదుర్కొంటుండ్రులా. ఒక పక్క 6 గాలం కష్టపడి సేకరించిన గిరిజన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఇక ఇటు అమ్ముకునేందుకు అటవీ శాఖ అడ్డు చెప్పుడుతోని పాపం గిరిజన రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారట. గల బాధ ఏందో మనం కూడా జర అరుచుకుందాం పండ్రి. సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా గిరిజన రైతులకు లాభాన్ని తీసుకొచ్చే పంట ఏదైనా ఉందా అంటే గది కొండ చీపుర్లే. మన్యం ప్రాంతంలో సుమారు 6000 ఎకరాలల్లా ఈ పంటను గిరిజనులు సాగు చేస్తుండ్రు. ఈ కొండ చీపుర్లు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో పాటు విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వంటి పట్టణాలకు ఎక్కువ సరఫరా అవుతుంటది. వ్యాపారులు సీతంపేట, దోనుబాయి, మర్రిపాడు, కుసిమి, పూతిక వలసలో జరిగే వారపు సంతలకు వేల సంఖ్యలో కొండ చీపుర్లను కొనుగోలు చేసి తీసుకుపోతారు. ఇంతవరకు బాగానే ఉన్న గత నెల రోజులుగా మైదాన ప్రాంత వ్యాపారులు కొండ చీపుర్లను గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేయడం మానేసిండ్రు. కొండ చీపుర్లను తరలిస్తున్న వ్యాపారాలపై అటవీశాఖ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తుండ్రు. అట్లనే గాక లక్షలల్లా అపరాధ రుసుం వసూలు చేస్తుండ్రు. దీంతో వ్యాపారులు హడలెత్తిపోతుండ్రు. అంతేకాకుండా సీతంపేట ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న వందన్ వికాస కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన కొండ చీపుర్లను సైతం రవాణా చేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటుండ్రు. గత నెల రోజులుగా వారపు సంతలకు వేల సంఖ్యలల్లా కొండ చీపుర్లను గిరిజన రైతులు తీసుకొస్తున్నా కొనుగోలు చేసేందుకు మైదాన వ్యాపారులు ముందుకొస్తలేరు. దీంతో రైతులు లబోదిబోమంటుండ్రు. చేసేది లేక కొందరేమో వాటిని ఇంటికి తీసుకుపోతుండ్రు. మరికొందరేమో ఒక్కో కొండ చీపుర్ను 20 రూపాయలకే అంటే కారు చౌకకు అమ్ముకుంటున్నట్టు. గిరిజన అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాల్సిన జీసీసీ చోద్యం చూస్తుంది. సీతంపేట ఏజెన్సీల గిరిజన రైతులు వండించే అటవీ ఉత్పత్తులల్లా ప్రధానమైనవి కొండ చీపుర్లు, నరమామిడి, చెక్క, పసుపు, చింతపండు, నల్లజీడి పిక్కలు, కుంకుడుగాయలు, తానికాయలు, చింతపిక్కలు, ఎండు ఉసిరి పప్పు, ముషిడి పిక్కలు, ఇండుకు పిక్కలు, కరక్కాయలు తదితర పంటలను జీసీసీ కొనుగోలు చేయాలి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆన్లైన్ టెండర్ మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ విధానం ద్వారా గిరిజన ఉత్పత్తులను విక్రయించాలని ఆదేశాలు వచ్చినాయి. అప్పటి నుంచి ఆన్లైన్ ద్వారా విక్రయాలు జరుపుడుతోటి ఆశించిన స్థాయిలో వ్యాపారం జరుగుతలేదు. ఫలితంగా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయలేక జీసీసీ చేతులెత్తేసింది. ఇదే అదనుగా గడిచిన కొన్నేళ్లుగా గిరిజన రైతుల శ్రమను మైదాన వ్యాపారులు దోచుకుంటుండ్రు. మైదాన వ్యాపారుల అక్రమాలను అరికట్టాల్సిన జీసీసీ అధికారులేమో తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండ్రు. మరోపక్క జీసీసీ డిఎం స్థానికంగా ఉండకపోవడంతోటి గిరిజన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని అక్కడోళ్ళు కోరుకుంటుండ్రు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లా ఓ కీలక పథకంపై మాట్లాడి ముఖ్య నిర్ణయం తీసుకున్నారట. ఇక రాష్ట్రంలో వేట నిషేధించినప్పుడు చెల్లించే మత్స్యకార భరోసాను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారట. గత ప్రభుత్వం మత్స్యకార భరోసా ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువనే ఇయ్యాలని చంద్రబాబు సారు ప్రభుత్వం నిర్ణయించుకుందట. మరి ఎంత ఇస్తుండ్రు, ఎంత పెంచిండ్రు చూద్దాం పండి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రధానంగా చర్చ జరిగిందండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఏ పథకాలను అమలు చేయాలో బాగా చర్చించారండి. ఈ మేరకేనండి మత్స్యకారులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏట విరామం సమయంలో కూడా వారికి సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారండి.
ఈ మేరకు వారికి గతంలో ఇస్తున్నటువంటి 10,000 సాయాన్ని 20,000కు పెంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. ఈ హామీనండి ఈ ఏడాది ఏప్రిల్లో అమలు చేయబోతున్నారండి ఏపీ సర్కారు. ఈసారండి ఏట విరామం ప్రారంభమయ్యే టయానికండి ఈ సాయాన్ని మత్స్యకారులకు అందజేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారండి. ఏప్రిల్ సమయంలో చేపల ఏట నిషేధం ఉంటుంది కదండి. సముద్ర తీర గ్రామాల్లో కూడా మత్స్యకారులకు చేపల ఏట జీవనాధారం అండి. కానీ అండి ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చేపల ఏటపై నిషేధం ఉంటుందండి. ఆ టైంలోనండి మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకండి గత ప్రభుత్వ హయాంలో మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలను చెల్లించేదండి. అయితేనండి ఎన్నికల టైంలో మత్స్యకారులకు అందించే పరిహారం పెంచుతామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల టైంలో హామీ ఇచ్చింది కదండి. ఈ సాయాన్నండి 10,000ను 20,000కు పెంచిస్తామని చెప్పారండి ఆ టైంలో. ఈ మేరకనండి ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నదండి. ఏప్రిల్ నెలలో నిధుల్ని మంజూరు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారండి. ఏదేమైనా కానండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రాల సార్ చేస్తున్నటువంటి పనితీరును చూసండి ఇప్పుడు మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆఫర్ మీద మత్స్యకారులు తెగ సంబరపడిపోతున్నారండి. భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని అందరికీ తెలిసిన ముచ్చట్నే కదా. అయితే ఆమె జయంతి రోజున అంటే జనవరి 3న ఒక ప్రత్యేక దినోత్సవం జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గదేంది పూర్తిగా తెలుసుకుందాం పదండ్రి. జనవరి 3వ తారీఖున సావిత్రిబాయి పూలే జయంతిని మనందరికి ఎరకనే. అంతేగాక ఆమె భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని కూడా తెలిసిన ముచ్చటనే. అయితే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఉపాధ్యాయ దినోత్సవం జరపాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించిందులో మహాత్మా జ్యోతిబాయి పూలే ఆయన భార్య సావిత్రిబాయి పూలే 19వ శతాబ్దంలో మహిళల సంరక్షణ ఆడపిల్లల చదువు కోసం బగ్గనే కష్టపడిండ్రుల్లా. ఇక వాళ్ళు చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రతి ఏడాది జనవరి 3న వాళ్లను గుర్తు చేసుకుంటా అధికారికంగా టీచర్స్ డే జరపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఉన్న ఉపాధ్యాయ బడులల్లా 50% కంటే తక్కువనే మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. అందుకే ఆ రోజున మహిళా ఉపాధ్యాయుల సేవను కూడా గుర్తు చేస్తూ వారికి సన్మానాలే కాకుండా ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అన్ని బడులకు ఆదేశించిండ్రు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె సేవలను సీఎం రేవంత్ రెడ్డి సారు స్మరించుకున్నారు. సామాజిక అసమానతలు, లింగ వివక్ష వంటి ఎన్నో సామాజిక రుగ్మతులపై సావిత్రిబాయి పూలే అనేక పోరాటాలు చేసిందని ఆయన అన్నారు. మహిళలు చదువుకోవాలని, అణచివేతకు గురైన కులాలకు న్యాయం జరగాలని ఆ దంపతులిద్దరూ తమ జీవితాలనే పణంగా పెట్టిండ్రు అని ముఖ్యమంత్రి చెప్పిండ్రు. ఈ మేరకే ప్రతి ఏడాది జనవరి 3న తెలంగాణలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సారు వెల్లడించిండ్రు. రామ్ చరణ్ సార్ కొత్త సినిమా గేమ్ చేంజరు మస్తు ట్రెండింగ్లు ఉన్నది. ఇక జరగండి జరగండి పాట అయితే మస్తు స్వింగ్లుంది. మళ్ళీ ఈ పాట ప్రభుదేవ సార్ డాన్స్ మాస్టర్ అని మనందరికి ఎరకనే. అప్పట్లో ఈ పాట సోషల్ మీడియాలో లీక్ అయినప్పుడు ఇక కొద్ది రోజులకే లిరికల్ వీడియోని కూడా రిలీజ్ చేసిండ్రు. అయితే ఈ పాటకు ప్రభుదేవ సారు కొరియోగ్రఫీ చేయలేదని చాలా మంది అనుకుంటుండ్రు. దీనికి సినిమా డైరెక్టరు ఇప్పుడు క్లారిటీ ఇచ్చిండ్రు. గదేందో మనం కూడా పురాగా చూద్దాం పాన్రి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ పాటల కోసం శంకర్ సార్ 75 కోట్ల వరకు ఖర్చు పెట్టిండని ఫిలిం నగర్లా గుసగుసలు వినిపించినాయి. ఒక్కొక్క పాటకు ఒక్కొక్క థీము, ఒక్కో స్టైల్లా దర్శకుడు శంకర్ సార్ తెరకెక్కించిండు. ఇప్పటిదాకా వచ్చిన జరగండి, రామచ్చ, నానా హైరానా, డోక్ పాటలు శంకర్ మార్కును చూపెట్టినాయి. ఇక గిట్ల జరగండి పాట థియేటర్లలో బంపర్ హిట్ అవుతుందని తమన్ సార్ చెప్తుండు. జరగండి పాటను అనుకున్న టైంకి అనుకున్నట్టుగా రిలీజ్ చేయలేదని, గా పాట ముందుగానే లీక్ అవుతుందన్నారు. ఆడియో లీక్ అవుడుతోనే టీం అందరం నిరాశపడ్డామని, పైగా లెక్కలేనని ట్రోలింగ్స్ వచ్చినాయని తమన్ సార్ అన్నాడు. ఈ పాటల ట్యూన్, లిరిక్స్ మీద అందరూ విమర్శలు చేసిర్రని, అయితే సినిమా హాల్లోనే అసలు ముచ్చట తెలుస్తుందని తమన్ సార్ మాట్లాడిండు. తాజాగా జరిగిన గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లా శంకర్ సార్ మరో ముచ్చట కూడా చెప్పిండు. జరగండి పాటను ప్రభుదేవా సార్ రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా చేసిండని, రామ్ చరణ్ మీదున్న ప్రేమ, గౌరవం దిల్ రాజు మీదున్న ప్రేమతోనే చేసిండన్నారు.
అయితే పైసలు వద్దన్నాడు గాని టైటిల్స్ల పేరు మాత్రం ప్రభుదేవ వేయమన్నాడని శంకర్ సార్ చెప్పిండు. నెంబర్ 1 డాన్స్ మాస్టర్ ఉన్న ప్రభుదేవ ఉత్తగనే పనిచేసిందంటే అదైన గొప్పతనం అంటున్నారు ఈ ముచ్చటిన్న సినీ అభిమానులు. అబ్బా చూసిండే కదా మన ధమాకా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. అవు మళ్ళీ ఎప్పటికప్పుడు ఇట్లా ధమాకేదార్ వార్తలు నేను పట్టుకొస్తూనే ఉంటా. మరి మన వార్తలు నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు ఎరకనే కదా. అవు మీ దోస్తులకి చుట్టాలకి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. గట్లనే మన మెగా 9 టీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. పోతే పోతే ఒక లైక్ కూడా కొట్టిపోండి. మళ్ళా ఉంటా.